గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. లాస్ట్ క్లాస్ మనం డిస్కస్ చేసిన కాన్సెప్ట్స్ ఏమైతే ఉన్నాయో డేటా క్లీనింగ్ అంటే డేటా ట్రాన్స్ఫర్మేషన్, డేటా ఇంటిగ్రేషన్. సో ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. డేటా క్లీనింగ్ అంటే ఒక్కొక్క వేరియస్ డేటా బేసెస్ నుంచి మనం డేటా వేర్ హౌస్లో స్టోర్ చేసేటప్పుడు ఒక్కొక్క డేటా బేస్లో ఏదైనా డేటా నాయిసీగా ఉందా, ఇన్కంప్లీట్గా ఉందా అనే ప్రాస్పెక్టివ్లో మనం ఏం చేస్తాము అంటే డేటా క్లీనింగ్ ఇండివిజువల్ డేటా బేసెస్ మీద చేస్తాము. సో అలా చేసిన తర్వాత నెక్స్ట్ డేటా ఇంటిగ్రేషన్ చేస్తాం. అంటే ఆల్రెడీ క్లీన్ చేసిన ఏదైతే డేటా ఉందో ఆ క్లీన్ చేసిన డేటాని మనం ఒక్కొక్కటి కంబైన్ చేసి మొత్తాన్ని డేటా వేర్ హౌస్లో ఇంటిగ్రేట్ చేస్తాం. సో డేటా వేర్ హౌస్లో ఇంటిగ్రేట్ చేసే ముందు మనం యూజ్ చేసే పర్టికులర్ సినారియో ఏంటి అంటే డేటా అనేది డూప్లికేట్గా ఉందా లేదా. సో అంటే 2 or 3 డేటా బేసెస్లో సేమ్ అట్రిబ్యూట్ నేమ్ కాకుండా డిఫరెంట్ అట్రిబ్యూట్స్ నేమ్స్ ఉంది, డేటా మాత్రం కామన్గా ఉంటే అలాంటప్పుడు డేటా ఇంటిగ్రేషన్లో రిడెండెన్సీ మెకానిజం యూజ్ చేసి దాన్ని క్లీన్ చేస్తాం. అలా క్లీన్ చేసిన ఏదైతే డేటా బేసెస్ ఉన్నాయో ఇప్పుడు మన దగ్గర క్లీన్ అయిన అన్ని యూనిక్ గా ఉన్న డేటా అట్రిబ్యూట్స్ కలిగిన డేటాబేసెస్. ఇప్పుడు వీటిని మనం డేటా వేర్ హౌస్ ఫార్మాట్ లోకి స్టోర్ చేయాలి. సో డేటా వేర్ హౌస్ లోకి ఫార్మాట్ లో స్టోర్ చేయాలి అంటే ఆ డేటాబేస్ లో ఉన్న ఏదైతే డేటా ఉందో ఈ డేటా వేర్ హౌస్ లో ఏదైతే డేటా ఉందో రెండింటిని అంటే మనం స్టోర్ చేస్తుంది డేటా వేర్ హౌస్ లో కాబట్టి దీన్ని ట్రాన్స్ఫార్మ్ చేయాలి. డేటాబేస్ లో ఉన్న డేటాని ఇంటిగ్రేట్ చేసిన డేటాని డేటా వేర్ హౌస్ లో ఉన్న స్ట్రక్చర్ కి ట్రాన్స్ఫార్మ్ చేయాలి. ఇప్పుడు డేటా ఎక్కడ ఉంది? డేటా వేర్ హౌస్ లో ఉంది. ఇప్పుడు డేటా వేర్ హౌస్ లో డేటాని ఎలా పెట్టాలి? సో ఎలా పెట్టాలి అంటే మనం ఎక్కువ డేటాని ప్లేస్ చేసే మనకి స్టోరేజ్ ప్రాబ్లం వచ్చింది. సో అలా కాకుండా దాని యొక్క ఫీచర్స్ అనేవి అలానే ఉండి డేటా తగ్గించే ఒక పాసిబిలిటీ మన దగ్గర ఏముంటుంది అంటే డేటా రిడక్షన్ అనే ప్రాసెస్ ఉంటుంది. సో డేటా రిడక్షన్ అంటే ఏంటి? ద నేమ్ ఇట్ సెల్ఫ్. రిడక్షన్ అంటే మనం రిడ్యూసింగ్ ద వాల్యూమ్ ఆఫ్ డేటా. సో మన దగ్గర ఎంత డేటా అయితే డేటా బేసెస్ లో ఉందో ట్రాన్స్ఫార్మ్ చేసామో ఆ ట్రాన్స్ఫార్మ్ చేసిన అమౌంట్ హ్యూజ్ అమౌంట్ అయితే దాన్ని వాల్యూమ్ ని తగ్గించి అదే డేటాని యాస్టీస్ గా మనం తగ్గించి ఎలా ప్లేస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలి అంటే నాకు యాన్యువల్ ఇన్కమ్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ యాన్యువల్ ఇన్కమ్ రావాలి అంటే ముందు ఏం చేయాలి? ఎవ్రీ మంత్ శాలరీ తీసుకోవాలి. సో అంటే నా దగ్గర డేటా ఎంత ఉంటుంది? 12 months డేటా ఉంటుంది. సో అంటే ఈచ్ అండ్ ఎవ్రీ మంత్ డేటా. సో అదొక పాసిబిలిటీ. తర్వాత ఇంకొక పాసిబిలిటీ ఏంటి? క్వార్టర్స్ సంబంధించిన డేటా. సో అంటే మంత్లీ డేటా ఉంటుంది, సమ్ చేస్తే అదే అమౌంట్ వచ్చింది. క్వార్టర్ డేటా ఉంటుంది, సమ్ చేస్తే అదే అమౌంట్ వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేస్తాము అంటే దాన్ని యాన్యువల్ అమౌంట్ లోకి స్టోర్ చేస్తాం. సో అంటే యాస్టీస్ అదే డేటానే కదా. అంటే ఇప్పుడు మనకి 12 rows బదులు 4 rows బదులు ఎన్ని రోస్ వస్తే మనకి సింగిల్ 1 row వచ్చింది. సో అంటే we reduce the volume of data. పాయింట్ అర్థమైంది అనుకుంటా. ఓకే. సో obtain a reduced representation of data set that is much smaller in volume but it produce the same analytical result. సేమ్ అంటే ఏంటి? మనకి ఇయర్లీ ఏదైతే అమౌంట్ ఉందో ఇప్పుడు నువ్వు రెడ్యూస్ చేసిన యాన్యువల్ అమౌంట్ కూడా అదే ఉంటుంది. దట్ ఈస్ ద ఇంపార్టెంట్. ఓకే. వై డేటా రెడ్యూస్ యాజ్ ద సినానిమికల్లీ మీకు అంతా తెలుసు. ఎందుకు రెడ్యూస్ చేస్తాము అంటే యాక్చువల్గా డేటా అనేది ఎట్లా ఉంటుంది? టెరాబైట్స్ ఆఫ్ డేటా ఉంటుంది. సో టెరాబైట్స్ ఆఫ్ డేటా నుంచి మనం అనాలిసిస్ చేయాలి అంటే చాలా కష్టం. సో అందుకని టెరాబైట్స్ ఆఫ్ డేటాని దాని వాల్యూమ్ తగ్గించుకొని మనం ఏం చేస్తాము? కాంప్లెక్సిటీ తగ్గించుకొని అనాలిసిస్ కి చాలా ఉపయోగపడేటట్టు మనం ఏం చేస్తామంటే రిడక్షన్ యూజ్ చేస్తాం. ఓకే. సో ఈ రిడక్షన్స్ మనం 3 విధాలుగా చేస్తాం. డైమెన్షనాలిటీ, న్యూమరాసిటీ అండ్ డేటా కంప్రెషన్. డైమెన్షనాలిటీ అంటే ఏంటి? సైజ్ పాయింట్ ఆఫ్ వ్యూ మాట్లాడతాం. న్యూమరాసిటీ అంటే ఏంటి? డేటా పాయింట్ ఆఫ్ వ్యూ మాట్లాడతాం. డేటా కంప్రెషన్ అంటే క్వాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూ మాట్లాడతాం. ఓకే. సో దీస్ ఆర్ ద 3 ఇంపార్టెంట్. అంటే డైమెన్షనాలిటీ రిడక్షన్స్ అంటే ఏంటంటే టు ఎగ్జాంపుల్ రిమూవ్
unimportant attributes. Numerous reduction ante data reduce. Data compression ante we are reducing the quality but it gives the ultimate same output. Okay, right. Data reduction techniques can be applied to obtain a reduced representation of data set that is much smaller in, as you know, that volume and closely maintains the integrity of the original data. ఒరిజినల్ డేటా యొక్క క్వాలిటీ ఏదైతే ఇంటిగ్రిటీ అంటే ఏంటి, ఆ ఫీచర్స్ ఏమైతున్నాయో అవి కాపాడటం, ఆ ఫీచర్స్ ని కాపాడి వాల్యూమ్ ని తగ్గించుకునే ఒక వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టెక్నిక్ ఏమంటారు అంటే డేటా రిడక్షన్ అంట. దట్ ఈస్ మైనింగ్ ఆన్ ద reduced data set should be more efficient and produce the same analytical results. As we reducing the results means size means, but the complexity has to give exact result. Okay, we have various strategies. Identity data cube aggregation antam, dimensional reduction antam, data compression antam, numerosity reduction antam, regression and log linear models, histograms, clustering, sampling, ఇవన్నీ కూడా ఇందులో యూజ్ చేసే మెకానిజమ్స్. ఆల్రెడీ ట్రాన్స్ఫర్మేషన్ లో మనం డిస్కస్ చేసింది ఏంటి, ఈ ట్రాన్స్ఫర్మేషన్ లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫీచర్ ఏంటి, అట్రిబ్యూట్ ఫీచర్ కన్స్ట్రక్షన్. ఇక్కడ ఏంటి, డేటా క్యూబ్ అగ్రిగేషన్, రైట్. ఇక్కడ కూడా అగ్రిగేషన్, ఇది అగ్రిగేషన్. ఓకే, అగ్రిగేషన్. ఇక్కడ ఏమంటున్నాం మనం, డేటా క్యూబ్ అగ్రిగేషన్. సో అక్కడ రాసే టాపిక్ ఇక్కడ రాసే టాపిక్ ఒకటే. సో ఫస్ట్ వీఆర్ గోయింగ్ టు అసలు డేటా క్యూబ్ అగ్రిగేషన్ అంటే ఏంటి. సో డేటా క్యూబ్ aggregation operations already you know that are applied to the data in the construction of a data cube. నువ్వు డేటా క్యూబ్ ని కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు ఈ అగ్రిగేషన్ ఫీచర్స్ అనేవి, ఆపరేషన్స్ అనేవి ఉండేటట్టు మనం ఏం చేయాలి, డేటా క్యూబ్ ని కన్స్ట్రక్ట్ చేయాలి. ఇదిగోండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ ఉంది, ఆ కంపెనీ సేల్స్, క్వార్టర్ సేల్స్ ఇవి 1997 ఇయర్ లో క్వార్టర్ సేల్స్ లో ఈ అమౌంట్, 1998 ఇయర్ లో క్వార్టర్ సేల్స్ లో ఈ అమౌంట్, 1999 లో క్వార్టర్ లో ఈ సేల్స్. ఇప్పుడు నాకు 4 rows ఆఫ్ డేటా కావాలి. నేనేం చేస్తున్నాను, ఇన్స్టెడ్ ఆఫ్ implementing the quarters of data, reducing the data in with a feature called as integration of reducing the data in one of the important feature called, చూడండి ఇక్కడ ఈ ఏదైతే ఈ క్వార్టర్స్ అమౌంట్ దాన్ని మనం ఇయర్లీ కన్వర్ట్ చేసాం. సో ఈ టోటల్ అమౌంట్ ఏదైతే ఉందో వచ్చే అమౌంట్ ఇది, టోటల్ అమౌంట్ ఏదైతే ఉందో అది 1999 లో టోటల్ అమౌంట్ ఏదైతే ఉందో. సో మనం కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు ఎలా కన్స్ట్రక్ట్ చేస్తాము అంటే ఈ ఫీచర్స్ అనేవి హైడ్ చేసుకొని దీన్ని బేస్ చేసుకుని మనం కన్స్ట్రక్ట్ చేస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1997 ఇప్పుడు సెక్యూరిటీకి ఎంత ఇన్వెస్ట్ చేశారు, ఫోన్కి ఎంత ఇన్వెస్ట్ చేశారు, కంప్యూటర్కి ఎంత ఇన్వెస్ట్ చేశారు, హోమ్ ఎంటర్టైన్మెంట్ ఎంత ఇన్వెస్ట్ చేశారు, టోటల్గా ఎంత ఇన్వెస్ట్ చేశారో పెట్టుకుంటాం. తర్వాత దాని డివిజన్ పెట్టుకుంటాం, హోమ్ ఎంటర్టైన్మెంట్ కి ఈ ఇయర్ లో ఎంత డివైడ్ చేశాడు. ఓకే, ఇది ఓకే ఏ బ్రాంచ్ ఏదైతే ఉందో అది. సో బ్రాంచ్ ఏమో ఒక డైమెన్షన్, ఐటమ్స్ ఏమో ఒక డైమెన్షన్, ఇదేమో ఒక డైమెన్షన్. సో దట్ వీ కాల్ దిస్ యాజ్ ఎ మల్టీ డైమెన్షనల్. ఓకే, డేటా క్యూబ్స్ ఏదైతే ఈ డేటా క్యూబ్ ఉందో ఇట్ స్టోర్స్ మల్టీ డైమెన్షనల్ అగ్రిగేటెడ్ ఇన్ఫర్మేషన్. సో యాక్చువల్ గా డైమెన్షన్స్ అంటే మనము ఇక్కడ దాన్ని మనం డిస్కస్ చేసేటప్పుడు ఈ కన్స్ట్రక్షన్ అనేది నేను మళ్ళీ మీకు నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేస్తాను, ఏదైతే కన్స్ట్రక్షన్ ఎలా కన్స్ట్రక్ట్ చేస్తాం. ఓకే, ఆ ప్రకారం మనం అంటే అగ్రిగేషన్ ఇన్ఫర్మేషన్ అంటే ఏంటో మనం నెక్స్ట్ క్యూబ్ మీరు రిప్రజెంట్ చేసినప్పుడు అప్పుడు. సో డేటా క్యూబ్ ఏదైతే డేటా క్యూబ్ ఉందో ఇట్ కన్సిస్ట్ ఆఫ్ మనకి ఏంటంటే మెనీ సెల్స్ ఉంటాయి. ఓకే, అండ్ ఈచ్ సెల్స్ హోల్డ్స్, ఇది ఒక్కొక్క సెల్ దీంట్లో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటాయి. ఈ ఒక్క సెల్ లో ఏం ఇన్ఫర్మేషన్ ఉంటుంది, హోమ్ ఎంటర్టైన్మెంట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. 1997 లో హోమ్ ఎంటర్టైన్మెంట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. నెక్స్ట్ ఆ బ్రాంచ్ లో ఎంత సేల్ అనేది ఉంటుంది. ఓకే, అట్ మల్టిపుల్ లెవెల్స్ ఆఫ్ అబ్స్ట్రాక్ట్, ఈ మల్టిపుల్ లెవెల్స్ ఆఫ్ అబ్స్ట్రాక్షన్ అనేది మనం డిస్కస్ చేస్తాం. ఓకే, data cubes provide fast access to pre-computed summarized data, thereby benefiting ఎందుకు OLAP as well as data mining. ఓకే, రైట్. చూద్దాము ద క్యూబ్ ఏదైతే మనం డిస్కస్ చేస్తున్నామో ఈ డేటా క్యూబ్ అగ్రిగేషన్ లో, ద క్యూబ్ created at the lowest level of abstraction is called base cuboid.
సో బేస్ క్యూబాయిడ్ అంటే ఏంటి, మనం క్యూబ్ లో అంటే ఈ రిప్రజెంటేషన్ నేను నెక్స్ట్ క్లాస్ లో మీకు చూపిస్తాను. అంటే హై టాప్ లెవెల్లో ఉంటుంది, లో లెవెల్ ఉంటుంది. లో లెవెల్లో అంత డేటా ఉంటుంది. మనం ఫర్ ఎగ్జాంపుల్ B+3 తీసుకున్నాం. B+3లో నాన్ లీఫ్ లో డేటా మొత్తం ఉంటుంది. బట్ రూట్ వచ్చేసరికి ఏముంటుంది, నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏముంటుంది, నీకు పేరెంట్స్ రూట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అంటే లో లెవెల్లో మొత్తం డేటా ఉంటుంది. ఈ లో లెవెల్ ఏమంటున్నాము అంటే ఏమంటాము క్యూబాయిడ్. ఏ క్యూబాయిడ్, బేస్ క్యూబాయిడ్. బేస్ క్యూబాయిడ్ లో ఓవరాల్ డేటా ఉంటుంది. A cube for the highest level of abstraction is called as apex cuboid. అంటే పై లెవెల్ లో ఉన్న డేటాని ఏమంటాము అంటే అపెక్స్ క్యూబాయిడ్. అంటే రూట్ ని అపెక్స్ అంటాము, లీవ్స్ ని ఏమంటాము బేస్ అంటాము. ఫర్ ద సేల్స్ డిపార్ట్ డేటా రిప్రజెంటెడ్ ఇన్ ద క్యూబ్, ద అపెక్స్ క్యూబాయిడ్ వుడ్ గివ్ వన్ టోటల్, దట్ ఈస్ ద టోటల్ సేల్స్ ఫర్ ఆల్ 3 years ఫర్ ఆల్ ఐటమ్ టైప్స్ అండ్ ఫర్ ఆల్ బ్రాంచెస్. పై లెవెల్లో 3 డేటా ఉంటుంది. పై లెవెల్ ఏముంటది, ఈ 3 ఉంటాయి. కింద లెవెల్కి వచ్చేసరికి ఏముంటాయి, ఈ డేటాలు ఉంటాయి. ఓకేనా, అర్థమైంది అనుకుంటా. డేటా క్యూబ్స్ క్రియేటెడ్ ఫర్ వేరింగ్ లెవెల్స్ ఆఫ్ అబ్స్ట్రాక్షన్ ఆర్ సమ్టైమ్స్ రిఫర్డ్ టు యాజ్ cuboids, so that a data cube may instead refer to as lattice of the cuboids. Each higher level of abstraction further reduces the resulting data set. పైకి వెళ్ళేసరికి ఏమైంది, డేటా అనేది రెడ్యూస్ గా ఉంటుంది. సో ప్రతి లెవెల్లో ఏమంటాము అంటే lattice of the cuboids. Now the point is how you identify the attribute subset selection. So attribute subset selection reduces the data set size by removing irrelevant or redundant attributes or dimensions. అంటే ఇక్కడ మనకు కావాల్సిన డేటా ఇది తీసుకుందాం. ఇప్పుడు ఇందులో irrelevant డేటా ఏంటి, దాని మొత్తాన్ని తీసేసుకుంటాం, అదనమాట. ఓకే, the goal of attribute subset selection is to find a minimum set of attributes such that the resulting probability distribution of the data classes is as close as possible to original distribution obtained using all attributes. Already you know that మనకి కొన్ని అట్రిబ్యూట్స్ మనం తీసుకుంటాం. ఆ కొన్ని అట్రిబ్యూట్స్ ని ఎలా సెలెక్ట్ చేస్తాము అంటే దాని బేస్ చేసుకొని మిగతా అంత ఇన్ఫర్మేషన్ మనం రిట్రైవ్ చేస్తాము. మిగతా ఇన్ఫర్మేషన్ అంటే మనకి ఎక్కువ డేటా అంటే హై లెవెల్ డేటాలో ఉంటుంది కదా, అంటే హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా ఉంటుంది కదా. సో ఈ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటాని నువ్వు ఏ పారామీటర్ బేస్ చేసుకుని అట్రిబ్యూట్ తక్కువగా పెట్టుకున్నావో ఆ అట్రిబ్యూట్స్ నువ్వేం చేయాలంటే ఇప్పుడు ఐడెంటిఫై చేయాలి. మైనింగ్ ఆన్ ఏ రెడ్యూస్డ్ సెట్ ఆఫ్ అట్రిబ్యూట్స్ హ్యాస్ అన్ అడిషనల్ బెనిఫిట్. ఏంటది, ఇట్ రెడ్యూస్ ద నెంబర్ ఆఫ్ అట్రిబ్యూట్స్ అపియరింగ్ ఇన్ ద డిస్కవర్డ్ ప్యాటర్న్స్, హెల్పింగ్ టు మేక్ ద ప్యాటర్న్స్ ఈజియర్ టు అండర్స్టాండ్. ఓకే, హౌ కెన్ వి ఫైండ్ ఏ గుడ్ సబ్సెట్ ఆఫ్ ద ఒరిజినల్ అట్రిబ్యూట్స్. ఇప్పుడు ఇందులో మెయిన్ టాస్క్ ఏంటంటే ఇవి గుడ్ అట్రిబ్యూట్స్ అనేవి తెలుస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఎన్ని అట్రిబ్యూట్స్ ఉంటే నాకు ఎన్ని పాసిబిలిటీస్ ఉంటాయి అంటే 2n పాసిబుల్ సబ్సెట్స్ ఉంటాయి. అంటే నాకు 10 అట్రిబ్యూట్స్ ఉంటే దాని కాంబినేషన్స్ 2n పాసిబుల్ సబ్సెట్స్ ఉంటాయి అనమాట. సో వీటిని సెర్చ్ చేయాలంటే an exhaustive search for the optimal subset of attributes can be prohibitively expensive. ఇప్పుడు 2n అట్రిబ్యూట్స్ నేను ఐడెంటిఫై చేయాలంటే చాలా కష్టమైన ప్రాసెస్, ఎస్పెషల్లీ యాజ్ n and the number of data classes increases. నీకు అట్రిబ్యూట్ కొద్ది ఏమవుతున్నాయి, ఎక్స్పెన్సివ్ గా దాన్ని ఏం చేస్తాము క్యాలిక్యులేట్ చేసే ప్రాసెస్ కూడా ఏమవుతుంది, పెరిగిపోతుంది. కాబట్టి నువ్వేం చేయాలి అంటే అట్రిబ్యూట్ సబ్ సెలెక్షన్ లో ఒక ఇంపార్టెంట్ పారామీటర్ యూజ్ చేయాలి. ఆ పారామీటర్ ఏమంటాము అంటే హ్యూరిస్టిక్ మెథడ్ అంటాం. హ్యూరిస్టిక్ మెథడ్ అంటే ఏంటంటే మనకి కామన్ గా బెస్ట్ ఏంటి ఒక సెర్చ్ చేయడం అన్నమాట. మీకు ఆల్రెడీ హ్యూరిస్టిక్ సెర్చ్ అనేది మీకు ఏఐలో వచ్చి ఉంటుంది. ఆ హ్యూరిస్టిక్ సెర్చ్ లో ఏ మెథడ్ యూజ్ చేస్తాము అంటే గ్రీడీ మెథడ్ యూజ్ చేస్తాం. ఇది చాలా మీరు డిస్కస్ చేస్తాం. గ్రీడీ మెథడ్ అంటే ఏంటి, ఓవరాల్ డేటాని డివిజన్ చేసుకొని హాఫ్ పార్ట్ ఒక పార్ట్, హాఫ్ పార్ట్ ఒకటి, అంటే ఓవరాల్ డేటాని సబ్ డివైడ్ చేసుకొని మళ్ళీ సబ్ డివైడ్ చేసుకొని యాజ్ మెర్జ్ అనుకోవచ్చు. ఓకే, లేకపోతే ట్రావెలింగ్ సెల్స్ ప్లాన్ లో మొత్తం ఏముంటాయి, మొత్తం ఓవరాల్ డేటా ఉంటుంది. మొత్తం చేయవుగా నువ్వు, ఫస్ట్ దానికి ఏమైతే ఉన్నాయో అవి. హ్యూరిస్టిక్ సెర్చ్ బెస్ట్ అప్రోచ్ విత్ డివైడింగ్ ద ఓవరాల్ డేటా. సో దాన్ని ఏమంటాం అంటే గ్రీడీ మెథడ్ అంటాం. సో ఈ గ్రీడీ మెథడ్ లో మనకి 3 మెకానిజమ్స్ ఉంటాయి. ఏంటవి అది? సో ఎగ్జాంపుల్ ఇక్కడ చూద్దాం. ఇన్ డైమెన్షనల్ రిడక్షన్, irrelevant, weakly relevant or redundant attributes or dimensions, అంతేనా, ఆర్ డైమెన్షన్స్ ఏమున్నాయి, మే బి డిటెక్టెడ్ అండ్ రిమూవ్డ్.
సో రిడక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైతే మీకు డేటా పాయింట్ ఆఫ్ వ్యూ రిడెండెంట్ ఉందో మొత్తం కూడా నువ్వు ఏం చేయొచ్చు, రిమూవ్ చేయొచ్చు. Data sets for analysis may contain hundreds of attributes, many of which may be relevant to the main target. Like 100 ఉన్నాయి, ఇప్పుడు 100 నేను తీసుకోను కదా, నాకు ఓన్లీ 4 or 5 కావాలి, రిమైనింగ్ నాకు పని లేదు కదా. సో relevant to the minimum task are redundant in analyzing customer music interest attributes such as the customer's telephone number likely to be irrelevant, and attributes such as age or music taste become relevant attributes. ఇప్పుడు ఒక కస్టమర్ ఉన్నాడు, కస్టమర్ ఏ మ్యూజిక్ ఇష్టపడతాడు అనుకుంటున్నాం. ఏ మ్యూజిక్ ఇష్టపడతాడంటే మన ఫోన్ నెంబర్ దాంతో పని లేదు, మాకు ఏం పని, వాడి ఏజ్, వాడి మ్యూజిక్ టేస్ట్ ప్రకారం మనం ఐడెంటిఫై చేయగలుగుతాం. అంటే ఇప్పుడు నా దగ్గర ఒక కస్టమర్ అనే ఒక అట్రిబ్యూట్ లో 3 అట్రిబ్యూట్స్ ఉన్నాయి. ఏమేమి అట్రిబ్యూట్స్? ఏజ్, మ్యూజిక్, ఫోన్. ఈ మొత్తాన్ని నేను సెర్చ్ చేసే బదులు నాకు ఏజ్ అనేది కాదు, ఈ ఏజ్ బట్టి నువ్వు పాటలు చెప్తాను, నెక్స్ట్ మ్యూజిక్ బట్టి నేను ఏం చెప్తాను, అట్రిబ్యూట్ ని తీసుకొని చెప్తాను. బట్ ఫోన్ నెంబర్ ప్రకారం నేను చెప్పను కదా. సో అంటే ఫోన్ నెంబర్ ఇక్కడ ఏమవుతుందంటే ఇది ఇర్రెలెవెంట్ అట్రిబ్యూట్ అవుతుంది. సో ఈ డైమెన్షన్ రిడక్షన్ లో మనం ఏం చేస్తాము అంటే ఇర్రెలెవెంట్ అట్రిబ్యూట్ ని రిమూవ్ చేస్తాము. ఓకే రైట్. ఈ ఇర్రెలెవెంట్ అట్రిబ్యూట్ ని రిమూవ్ చేయడానికి మనకున్న మెథడ్స్ ఏంటి అంటే ఫార్వర్డ్ సెలెక్షన్, బ్యాక్వర్డ్ సెలెక్షన్ అండ్ డెసిషన్ ట్రీ ఇండక్షన్. ఫార్వర్డ్ సెలెక్షన్ అంటే ఏంటి? ఫస్ట్ ఇనీషియల్ నాకు మొత్తం అట్రిబ్యూట్స్ తీసుకుంటాను, అందులో ఏది నాకు కావాలో దాన్ని రిడ్యూస్ చేసుకుంటూ వస్తాను, దాన్ని ఏమంటాం ఫార్వర్డ్. అంటే ఓవరాల్ మొత్తం డేటా తీసుకుంటాను, అందులో ఇనిషియల్ గా నేను ఏం చేస్తాను 0 నుంచి స్టార్ట్ అవుతాను. బ్యాక్వర్డ్ ఏంటి? అలాగే 10 అట్రిబ్యూట్స్ ఉంటే 10 నుంచి డిక్రీజ్ చేసుకుంటూ వస్తాను. అంటే మనకి బెస్ట్ టాప్ డౌన్ అప్రోచ్, బాటమ్ డౌన్ అప్రోచ్. టాప్ డౌన్ అప్రోచ్ ఇనిషియల్ గా ఏం చేస్తాం 0 నుంచి ఎన్కి వెళ్తాం, బాటమ్ టాప్ ఏం చేస్తాం n నుంచి 0కి వస్తాం. ఓకే. సో డెసిషన్ ట్రీ ఏంటి? సో డెసిషన్ ట్రీ అనేది ఒక కాంబినేషన్ ఆఫ్ ఫార్వర్డ్ ఆర్ బ్యాక్వర్డ్. అంటే అట్లా రూట్ నుంచి లెఫ్ట్ విజిట్ కి లేదా రైట్ విజిట్ కి, దాని నుంచి మళ్ళీ లెఫ్ట్ కానీ రైట్ కానీ ఇలా మూవ్ అవుతూ వెళ్తాం. సో దీస్ ది అదర్ కంబైన్డ్ ఫార్వర్డ్ సెలెక్షన్ అండ్ బ్యాక్వర్డ్ సెలెక్షన్ అంటాం. అంటే ఇది ఎలా అంటే అంటే బేస్డ్ అప్ ఆన్ ఒక ఇది థియరిటికల్ గా చెప్తాం. ఏంటి? వీళ్ళని బట్టి ముందుకి లేదంటే వెనక్కి వెళ్తాం. ముందుకు వెళ్తున్న కొద్దీ ఫస్ట్ వస్తున్నాం అనుకో, మళ్ళీ వెనక్కి వచ్చి బ్యాక్ ట్రాకింగ్ అంటే మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ నెక్స్ట్ మూవ్కి వెళ్తాం. సో లాస్ట్ ఏంటి? డెసిషన్ ట్రీ ఒక ఫ్లో చార్ట్ గా తీసుకుంటాము. సో ఇంటర్నల్ అన్ని నాన్ లీఫ్ నోడ్. ఇవి ఏంటంటే నాన్ లీఫ్ నోడ్స్ ఏముంటాయి అంటే అట్రిబ్యూట్స్ ఉంటాయి. ప్రతి బ్రాంచ్ లో దాని యొక్క అవుట్కమ్ ఉంటుంది, దాన్ని ఏమంటాము లీఫ్ నోడ్ అంటాం. దాన్ని ఏం చెప్తాం అంటే లీఫ్ నోడ్ క్లాస్ గా డినోట్ చేస్తాము. అట్ ఈచ్ నోడ్ ద అల్గారిథం చూస్ ద బెస్ట్ అట్రిబ్యూట్. అంటే ఎస్ అయితే మంచిది, నో అయితే దాని యొక్క సర్కమ్స్ మూవ్ అవుతే వెళ్తాం. ఆల్ అట్రిబ్యూట్స్ దట్ డు నాట్ అపియర్ ఇన్ ద ట్రీ ఆర్ అస్యూమ్డ్ టు బి ఇర్రెలెవెంట్. ఇప్పుడు నేను అలా మూవ్ అయ్యే కొద్దీ ఏదైతే నేను మిస్ చేస్తానో అవన్నీ కూడా ఏంటి? ఇర్రెలెవెంట్. ద సెట్ ఆఫ్ అట్రిబ్యూట్స్ అపియరింగ్ ఇన్ ద ట్రీ ఫ్రమ్ ద రెడ్యూస్ ఆఫ్ సెట్ ఆఫ్ అట్రిబ్యూట్స్. ఇది అన్నమాట. ఫస్ట్ ఇక్కడికి వెళ్తాను, ఇటు వెళ్తాను. ఈ A4, A1, A6 అనేవి అట్రిబ్యూట్స్, ఈ క్లాస్ 1, క్లాస్ 2 అనేవి అవుట్కమ్స్. ఓకే. సో ఇంతటితో మనం జస్ట్ అట్రిబ్యూట్ సబ్సెట్ సెలెక్షన్ మాత్రమే, అంటే డైమెన్షన్ రిడక్షన్ వన్ ఆఫ్ ద మెకానిజం, దీన్ని మాత్రం మనం డిస్కస్ చేసాం. నెక్స్ట్ క్లాస్ లో రిమైనింగ్ కాన్సెప్ట్స్ అనేవి మనం ఈ డేటా డైమెన్షనాలిటీ రిడక్షన్ లో మనం డిస్కస్ చేస్తాం. ఇంకా మనకి వేవ్లెట్ ట్రాన్స్ఫార్మ్, ప్రిన్సిపల్ కాంబినేషనాలిటీ, నెక్స్ట్ హిస్టోగ్రామ్స్, క్లస్టరింగ్ అని మీకు తెలుసు. సో ఇక్కడ నుంచి డిస్కషన్ లేదు, బట్ నెక్స్ట్ క్లాస్ లో మనం దీన్ని కంప్లీట్ చేద్దాం. ఎందుకు అంటే ఎక్స్టెన్షన్ చేసుకున్న కొద్ది ఏమైంది అంటే క్లమ్జీగా అయిపోయింది, బట్ ఇంపార్టెంట్ ఫీచర్స్ మనం మిస్ అవ్వచ్చు. సో విల్ డిస్కస్ ఇన్ నెక్స్ట్ క్లాస్.